వంగవీటి రాధాకృష్ణ, వల్లభనేని వంశీ చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్లో కనిపించారు. రాధ టీడీపీలో కొనసాగుతున్నారు, వంశీ వైసీపీలో ఉన్నారు. రాజకీయ పార్టీల పరంగా ఇద్దరూ వేరువేరు. అయితే ఈ ఇద్దరి స్నేహం మాత్రం దానికి అతీతం అంటున్నారు. లేటెస్ట్గా చూస్తే రాధ ఇంటికి వంశీయే వెళ్లారు. దానికో కారణం ఉంది. తన స్నేహితుడు కంఠంనేని శ్రీనివాసరావు కుమారుడి వివాహానికి రాధను ఆహ్వానించడానికి వంశీ ఆయనను వెంటబెట్టుకుని వెళ్లారని అంటున్నారు. ఈ ఇద్దరు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారంటున్నారు. ఇంతకుముందు రాధ కుమార్తె నామకరణం వేడుకకు వంశీని, కొడాలి నానిని, ఇతర వైసీపీ నేతలను రాధ ఆహ్వానించారు అని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇక వల్లభనేని వంశీ టీడీపీలో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా గన్నవరం నుంచి గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ వైపుగా వెళ్లారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఎదురైంది. టీడీపీ, వైసీపీ ఏపీలో బద్ధశత్రువులుగా మాదిరిగా రాజకీయం చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలతో టీడీపీ వారు కనిపించకూడదని పార్టీ ఆదేశాలు జారీ చేసింది కూడా అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాలకు అతీతంగా స్నేహాలను చూడాలని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల 2 ఎమ్మెల్సీ పోస్టులు గవర్నర్ కోటాలో టీడీపీ భర్తీ చేసింది. అందులో ఒకటి రాధాకు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో ఆయన వర్గీయుల్లో నిరాశ ఆవరించింది. రాధాకు టీడీపీలో ఇంతవరకు ఏ పదవి దక్కలేదని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు రాధ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అయినా పార్టీ కోసం పనిచేశారు. టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయనకు అవకాశాలు రాలేదు. ఇక 2024 ఎన్నికల్లో కూడా రాధాకు టికెట్ దక్కలేదు. అయినా పార్టీ కోసం ప్రచారం చేశారు అని గుర్తు చేస్తున్నారు. 2 ఏళ్లకు పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ మధ్యలో రాజ్యసభ సీట్లు అలాగే ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అవుతున్నాయి. కానీ రాధ వరకు అవి రావడం లేదంటున్నారు.